కొన్ని విషయాలు మనం మర్చిపోయే సందర్భాలు ఉంటాయి. అదేంటంటే మన జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ మనకి మనమే కీడు చేసుకునే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వస్తాయి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు సాధారణంగా మనకి కోపం కావచ్చు. కోపం అనేది చాలా రకాలు వస్తాయి. ఒక పరిస్థితిలో మనకి ఇబ్బంది కలిగిన, బాధ అనిపించిన ఆ కోపం వేరుంటుంది. ఇంకో కోపం ఎలా ఉంటుందంటే, ఎదుటి వాళ్ళు ఏదైనా మనకి నచ్చని పని చేసినప్పుడు విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. సో ఆ కోపం మనం ఏమనుకుంటామంటే, కొన్ని మనుషుల్లో కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయంటే, కోపం కావచ్చు, కుళ్ళు కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ఇవన్నీ ఏమైతాయి తెలుసా మనకి, ఎదుటి వాళ్ళపైన మనం చూపించే కోపము, కుళ్ళు, కుతంత్రం కావచ్చు, ఇది ఆవేశం కావచ్చు, ఇవన్నీ ఎదుటి వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ జరగదు. మనము పెంచుకుంటే అది మనకే ప్రాబ్లం అవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నువ్వు ఎదుటి వాళ్ళు నీకు నచ్చినట్టు ఉండకున్నా, ఏదైనా ఒక మాట అన్నా, ఏదైనా కొన్ని పరిస్థితుల్లో జరిగినా, నువ్వు విపరీతమైన కోపాన్ని తెచ్చుకుంటే జరిగే నష్టం మనకే అని మనం మర్చిపోతుంటాం. ఎదుటి వాళ్ళ పట్ల మనం కోపాన్ని చూపిస్తున్నాం కొన్ని పరిస్థితుల్లో. ఆ కోపం వల్ల వచ్చే ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది చాలా తక్కువ మందికే జరుగుతుంది. చాలా చిన్న విషయం. మన కోపం కావచ్చు, కుళ్ళు కావచ్చు, ఈర్ష్య కావచ్చు, రకరకాల డైమెన్షన్లో జరిగే కొన్ని పరిస్థితులు మనకి తెలియకుండా మన ఆరోగ్యం కావచ్చు, మన సెల్ఫ్గా మనం చాలా డ్యామేజ్ అవుతామనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. రమణ మహర్షి కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రవచనాల్లో కావచ్చు, కొన్ని పుస్తకాల్లో కావచ్చు, కొన్ని విషయాలు ఏం చెప్పాడంటే, మనిషి కోపం, కుళ్ళు, ఈర్ష్య, ద్వేషం కావచ్చు, ఇవన్నీ ఎదుటి వాళ్ళ పైన మనం చూపిస్తున్నాం. వాళ్ళు పతనం అవుతారు, లేదంటే వాళ్ళు నాశనం అయిపోతారు, నా కోపం అట్లాంటిది, నా ఆవేశం ఇట్లాంటిది అని మనం ఆలోచిస్తూ ఉంటాం. తెలియకుండానే మన కోపం మన ఆరోగ్యాన్ని హాని చేస్తుంది. మన కుళ్ళు, మన ఈర్ష్య, మన ద్వేషం, ఇవన్నీ మన శరీరంలో ఒక విషపూరితమైన పదార్థంగా మారుతుంది. అది మారే కొద్దీ మన ఆరోగ్యం కావచ్చు, మన కంట్రోల్ దాటిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. చాలామంది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ పర్సన్ మీద నేను కోపం చూపిస్తున్నా, ఇతని మీద నేను కుళ్ళు చూపిస్తున్నా, ఇతని మీద నేను ఆవేశాన్ని చూపిస్తున్నా. ఇవన్నీ ఏమవుతున్నాయంటే, నీలో ఆవేశం కావచ్చు, కుళ్ళు కావచ్చు, నీలో ఒక విషపూరితమైన పరిస్థితి జరుగుతుందనే విషయాన్ని మనం గమనించాలి. ఎదుటి వాళ్ళ పతనాన్ని కోరుకొని మనం పెంచుకునే ఈ కోపం, కుళ్ళు, ఈర్ష్య కావచ్చు, ఇది ఏమవుతుందంటే నీలో విషయం తయారవుతుంది. అక్కడ విషయం ఉందనే విషయాన్ని నువ్వు పక్కన పెడుతున్నావు. ఎదుటి వాళ్ళ దగ్గర ఒక సిచ్యువేషన్ జరిగితే నీలో నువ్వు ఆవేశపడుతున్నావు, నీలో నువ్వు కోపం తీసుకునే పరిస్థితి, ఆవేశపడుతున్నావు, కుళ్ళు, ఒకళ్ళని చూసే కుళ్ళు అనే క్రియేట్ అవుతుంది, ద్వేషం పెరిగిపోతుంది. ఇవన్నీ క్వాలిటీస్ అనేటివి ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి రావట్లేవు. ఇక్కడ బాగా అర్థం చేసుకో, నీ నుంచి క్రియేట్ అవుతున్నాయి. సో నీ నుంచి క్రియేట్ అయ్యే ప్రతిదీ కూడా ఎదుటి వాళ్ళ దగ్గర సమాధానం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాం. ఒక ప్రశ్నకి సమాధానం నీ దగ్గర ఉండొచ్చు. ఎదుటి వాళ్ళ జీవితంలో జరిగే కొన్ని పరిస్థితులు అది నీకు అనుకూలించకపోయినా, అది నీ పరిధిలో లేకపోయినా, నీలో నువ్వు ఎందుకు తయారు చేసుకుంటున్నావు అని నేను అంటున్నా. ఇప్పుడు బాగా కోపం పెంచుకుంటున్నావు ఎదుటి వాళ్ళ మీద. ఆ వ్యక్తి నీ యొక్క కోపాన్ని ఏమాత్రం కూడా తీర్చలేడు. ఆ కోపం వల్ల జరిగే నష్టం నీ దగ్గరే, నీ బాడీలో, నీ శరీరంలో ఒక విషపూరితమైన పదార్థంగా మారుతుందనే విషయాన్ని మనం గమనించాలి. అలానే ఈర్ష్య, ద్వేషాలు, ఇవి ఏదైతే నెగిటివ్ థింగ్స్ ఉన్నాయో, ఏవైతే ఈ చెడు లక్షణాలు నీలో తయారవుతున్నాయో, అది నిన్నే అంతం చేస్తుందనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న కొన్ని విషయాలు ఏమాత్రం కూడా మనము మార్చడానికి వీలు లేనప్పుడు, మనం ఎందుకు లోపల కొత్త కోణాన్ని మనకి శరీరానికి సెట్ కానీ కొన్ని లక్షణాలను ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాం? నువ్వు కోపం పెంచుకుంటే నష్టం నీకే, నువ్వు ఆవేశపడితే నష్టం నీకే.
నువ్వు ఈర్ష్యాలు ద్వేషాలు పెంచుకుంటే నష్టం నీకే అనే విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోగలిగితే, మనం ఎదుటి వాళ్ళ మీద చూపిస్తున్నామనే భ్రమలో ఉంటాం మనం ఇక్కడ. ఎదుటి వాళ్ళపైన నేను కోపం చూపిస్తున్నా అని ఆలోచిస్తూనే కోపం పెంచుకొని నేను నా ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకుంటున్నా. ఎదుటి వాళ్ళ మీద కుళ్ళు చూపిస్తున్నా. అంటే ఎదుటి వాళ్ళ మీద మనం ఏదో చూపిస్తున్నాం అనే ఒక భ్రమలో బతుకుతూనే అవన్నీ మన మీద మనమే ఒక విషపూరిత పదార్థంలాగా తయారు చేసుకొని మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. సో బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా 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 ఉన్నాయి. బట్ మనము ఈ యొక్క సర్కిల్ ఒక సిచ్యువేషన్ విషయాన్ని మనము బయటకెళ్ళి ఆలోచిస్తున్నాం. సో ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఒకసారి ఇలా ఆలోచించు. నీ కోపాన్ని కావచ్చు, నీ యొక్క ద్వేషం కావచ్చు, నీ యొక్క ఆవేశం కావచ్చు, ఇవన్నీ కొన్ని రోజులుగా పక్కన పెట్టేసి ఆలోచించు. అసలు నా కోపం ఎవరైనా అంటే ఒక కోపం ఇంకొక వ్యక్తి జీవితాన్ని మారుస్తుందా? లేదంటే నా జీవితాన్ని నాదే నాశనం చేస్తుందా? అంటే నీలో నువ్వు ఒక పుట్టని తయారు చేసుకున్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ రమణ మహర్షి కొన్ని సందర్భాల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిండు. ఇప్పుడు ఒక వ్యక్తి కోపాన్ని మానసికంగా కుళ్ళుని ఈర్ష్యని బాడీలో రకరకాల లక్షణాలని క్రియేట్ చేసుకొని మైండ్ అంతా పాడు చేసుకొని మెడికల్ అంటే హాస్పిటలైజ్ డాక్టర్స్ కూడా ఎంతోమంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. ఇప్పుడు బ్లడ్ టెస్ట్లో చాలా డిఫరెన్స్ రకాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు మామూలు పీస్ఫుల్గా ఏది ఎక్కువగా ఆలోచించకుండా, ఏది ఎక్కువగా రియాక్ట్ కాకుండా, ఏ విషయాల గురించి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా నువ్వు పీస్ఫుల్గా నువ్వు ఉంటే నీ యొక్క బ్లడ్ అనేది, నీ యొక్క రక్తం అనేది ఎలా టెస్ట్ ద్వారా తెలుస్తుంది. అది నువ్వు కోపం అయిపోయి అన్నెసెసరీ నీలో విషయాన్ని నువ్వు క్రియేట్ చేసుకొని ఎదుటి వాళ్ళు పతనం కావాలనే ఒక ఆలోచనతో నువ్వు ఉండి నీ మైండ్ అంతా పాడు చేసుకొని నీ యొక్క బీపీ కావచ్చు, నీ ఆవేశం కావచ్చు, ఇవన్నీ నీలో ఒక విషపూరితమైన తయారవుతుంది. అప్పుడు నువ్వు చెక్ చేసి నీకు తెలిసిపోతుంది నీ యొక్క రక్త కణాలు నీ యొక్క కంట్రోల్లో ఉండవు. దాన్నే మనం రకరకాలుగా ఆ డిసీజ్ పేర్లు చెప్తూ ఉంటాం. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కొంత శాతము మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొంత ఆరోగ్యం మన ఆలోచనలు, మన యొక్క శరీరాన్ని మనం ఎలా దాన్ని కరెక్ట్ వేలో కరెక్ట్ పద్ధతిలో ఉంచుకుంటున్నాం అనే విషయాలు కూడా ఉంటాయి ఇక్కడ. సో నేను అనేది అదే, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క శరీరం, నీ యొక్క కంట్రోల్ దాటిపోయి ఈ యొక్క చెడు లక్షణాలు ఏవైతే ఉంటాయో అవిటికి దారిలోకి వెళ్తే మాత్రం రకరకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలకి కారణం ఎవరో అని మనం అనుకుంటున్నాం. సో ఎవరో ఏదో అంటే నువ్వు కోపపడిపోతున్నావు, ఆవేశపడిపోతున్నావు. నష్టం ఎక్కడ జరుగుతుంది? నీ శరీరంలోనే కదా జరిగేది. అది నీకే బాధ్యత కదా. సో ఇవన్నీ ఇంకొంతమంది కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఎలాంటివి అంటే, మనిషి యొక్క ప్రపంచంలో ఒక జీవితం ఎలా ఉంటుందంటే, ఇవన్నీ మానసిక ఒత్తిడిని మనిషిని కుంగిపోయేలా చేసే పదార్థాలు, ఇవన్నీ లక్షణాలు. సో నేనేమంటున్నా అంటే, కోపం ఎంతవరకు అనేది చూసుకో. అనవసరపు కోపాలు, ఒకరిని చూసి ఈర్షపడటాలు, ఈ ద్వేషాలు, ఈ కుళ్ళు కుతంత్రాలు, ఇవన్నీ మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసే పద్ధతులు. సో ఈ యొక్క చుట్టూ ఉన్న వాతావరణంలో, చుట్టూ ఉన్న మనుషుల యొక్క సిచ్యువేషన్స్లో వాళ్ళు పతనం కావాలి, వాళ్ళు నాశనం కావాలి, వాళ్ళు ఇట్లుండాలి అని నీలో నువ్వు పెంచుకుంటున్న ఈ ఆవేశం, కోపం, కుళ్ళు ఇవన్నీ నిన్నే నాశనం చేస్తున్నాయి అనే విషయాన్ని గమనించి కొంచెం ఆలోచన మార్చుకునే పద్ధతిలో బతికితే నీ యొక్క శరీరం కావచ్చు, నీ యొక్క మైండ్ కావచ్చు, నీ యొక్క జీవితం ప్రశాంతంగా ముందుకెళ్ళే పరిస్థితులు కూడా నువ్వు చూడొచ్చు.